లగచర్లలో అమాయక గిరిజనులను బీఆర్ఎస్ నేతలు అగ్రవర్ణాల వారు రెచ్చగొట్టి దాడులు చేయించారని తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాణావత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. అమాయకపు పేద గిరిజనులకు అధికారుల హోదాలపై అవగాహన ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ముసుగు దొంగలను తయారు చేసి కలెక్టర్పై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. సగం మంది కూడా అక్కడ భూములు లేవు. అగ్ర కులాల బలైరు. అగ్ర కులాల ఒక మాట విని, ఎక్కడైతే అగ్ర కులాల మాట విని ఏదో కొంత అమౌంట్ తీసుకొని అక్కడ కావాలని చేశారు. కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి దయచేసి ఏదైతే కోడంగల్లో జరిగిన ఘటన, లగచర్లలో చేసిన ఘటన, దీనికి నంగరబేలి లంబాడి హక్కుల పోరాట సమితి ఖండిస్తుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా మీరు ఎక్కడైతే ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఒక జిల్లాకు హెడ్ ఒక టెంట్ కింద వచ్చినప్పుడు మన సమస్యలు చెప్పాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి, మాట్లాడాలి. కానీ కావాలని దూరం తీసుకువెళ్ళి ఇక్కడ పని ఉందని బీఆర్ఎస్ ఒక సీనియర్ నాయకుడు తీసుకెళ్లి దాడి చేపడం చాలా బాధాకర విషయము. అది కూడా గిరిజన తాండాలలో. అమాయకులు గిరిజనులు ఏమి తెలియవు. కలెక్టర్ ఉన్నారా లేకపోతే ఎస్పీ ఉన్నారా ఎస్ఐ ఉన్నారో తెలియదు. మీరు ప్రోత్సహించారు. అది కూడా మేము టీవీలో పేపర్లో చూసాం. అది వాస్తవం ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ పరిశ్రమ తీసుకొస్తే అక్కడ ఒక కోడంగల్ కాన్స్టిట్యున్సీలో విద్యార్థులు మద్యం తాగి వాళ్ళు ప్రైవేట్ జాబ్లు చేస్తుంటే పరిశ్రమలు వస్తే పిల్లలు జాబ్ చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, మా వాళ్ళు బాగుపడతారని పరిశ్రమలు వస్తుంటే మీరు కావాలని అడ్డుపడుతున్నారు.